మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 21వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం ఆదివారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు ఉప్పు 6వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, మరి దేవుని యొక్క మహాకృప మనల్ని ఆత్మీయంగా బలపరచుటకు ఆత్మీయ సందేశాలు మీకు అందుచుంటుండగా మీరు వినండి, అనేకులకు ఈ వాక్యాన్ని పంచండి. సరే, ఈ దినపు అంశంలోకి వెళ్లే ముందు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడా, కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ మీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, మేము మరిచిన మరువని ప్రేమ చేత అనునిత్యము మమ్మల్ని దర్శిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరచుటకు కృపనిస్తున్నారు. అయా, ఇదిగో నాయనా, మరి సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఆత్మకార్యంలో పాలు దయచేసిన దేవా, వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. అయ్యా, ఇదిగో నాయన, ఇక్కడ ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో హృదయాలను కదిలించండి. మరి ముఖ్యంగా నాయన, విశ్వాసంలో చల్లారిపోతున్న వారు ఉజ్జీంపబట్ట కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి ఈరోజు మరి శ్రేష్టమైనటువంటి పేరు అనేటువంటి ఈ అంశంలో, ఈ సిరీస్లో మరొక పేరు, క్రైస్తవులుగా మనకి ఇవ్వబడినటువంటి మరొక పేరు ఉప్పు అనే పేరును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కదా. ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు అన్నారు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఉప్పు అనే పదాన్ని యేసు ప్రభువారు ఉపయోగించారు. సాధారణంగా యేసు ప్రభువారు వారి బోధలన్నీ కూడా అలంకార రూప ప్రస్తావనలు చాలాసార్లు ప్రస్తావించేవారు. అంటే ఒక సాదృశ్యాన్ని, లేకపోతే ఆకాశ పక్షులను చూడండి, విత్తనాలను గురించి, అలా ఇలాంటి కొన్ని ఉపమానాలను అలంకార రూపంగా పరలోక రాజ్య మర్మాలను తెలియపరచటానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. అలాగా ఇక్కడ యేసు ప్రభువారు ఆయనను అనుసరించేవారు. మనం అనుకున్నాం కదా, క్రైస్తవులు అనుకున్నాం, అలాగే సేవకులు అనుకున్నాం. ఇప్పుడు మరొక పదం ఉప్పు అనేటువంటిది. ప్రభువారిని అనుసరించేటటువంటి వారిని ఉప్పు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. సాధారణంగా ఉప్పు యొక్క అవసరత, ఉప్పు యొక్క పరిస్థితుల గురించి మనకైతే తెలియకుండా ఏం లేదు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, ఉప్పు అనేది సాధారణంగా మనకు కనిపించేటటువంటి ఉప్పు రూపంలో ఉండేటువంటి ఉప్పే కాకుండా సముద్రాల్లో అధిక శాతం ఉప్పు అనేది మనం చూస్తూ ఉంటాం. సముద్రాల్లో చాలా ఎక్కువ శాతం ఉప్పు అనేది. అలాగే సముద్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది. అలాగా మనం చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రం ఇలాంటి ప్రాంతాలు మనం చూస్తే ముఖ్యంగా మృత సముద్రము, లేకపోతే సాల్ట్ సీ అంటారు, డెడ్ సీ లేదా సాల్ట్ సీ అంటారు. మృత సముద్రము లేదా ఉప్పు సముద్రము, ఇది యేసు ప్రభు వారు పరిచర్య చేసినటువంటి ప్రదేశాలకు చాలా సమీపంగా ఉంది. నేను కూడా ఈ మధ్య ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ మృత సముద్రంలో స్నానం చేయటానికి నేను వెళ్ళాను. ఆ ఉప్పు, ఆ నీళ్లలో ఉండేటువంటి ఉప్పు సాంద్రత అత్యంత, నీరు కూడా చాలా ఉప్పుమయమై చాలా చక్కగా ఉంటుంది నీరంతా కూడా. అది అలాంటి ప్రాంతానికే ప్రభువారు సమీపంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఇక్కడ యేసు ప్రభువారు ఆ పరిస్థితులను గురించి చెప్పేటప్పుడు ఆయన భావం ఏమై ఉంది, మనము ఆ ఉప్పుగా ఉండటానికి ఏ లక్షణాలను గురించి చెప్పబడిందనే విషయాలను గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. సాధారణంగా ఉప్పు అనేటువంటిది రుచినిచ్చే పదార్థంగా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉప్పు యొక్క స్థానం ఏమిటాయా అంటే వంటల్లో ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. అలాగని యేసు ప్రభువారు ఆయన బోధించే సమయంలో ఇప్పుడున్న ఉప్పు వాల్యూ, ఇప్పుడున్నటువంటి ఉప్పు విలువ అప్పుడు ఉందా అంటే అప్పుడు విలువలు వేరు. 2000 సంవత్సరాలకు పూర్వం ఆ యేసు ప్రభువారు ప్రస్తావించినప్పుడు ఉప్పు సమాజంలో ఏ ప్రభావితంతో ఉందని చూస్తే
మొట్టమొదటిగా ఉప్పు అనేటువంటిది ఆరోగ్యపరంగా ఔషధ గుణాలలో అధిక శాతము ఉప్పును ఉపయోగించేవారు. ప్రియులారా గమనించండి, ఆ రోజుల్లో సమాజంలో ఇప్పుడున్నంత పరిణితి చెందినటువంటి ఆరోగ్య వ్యవస్థ లేనప్పుడు ఆ రోజుల్లో ఉప్పు అనేది చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగించేవారు. మొదటిగా మనం గమనించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సామాజిక కారణాలు చూస్తే మీరు ఒక మాట నమ్ముతారా, ఈరోజు వంటగదిలో మనకు ఉండేటువంటి దినుసులన్నిటిలో ఉప్పు చాలా చవకైనదిగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకప్పుడు ఉప్పు కోసమే రాజ్యాలు యుద్ధం చేసుకున్నాయంటే మీరు నమ్ముతారా? నిజం. వాస్తవానికి ఆ రోజుల్లో ఆ సమాజంలో ఉప్పు కొరకు యుద్ధాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం ముఖ్యంగా ఈ డెడ్ సీ లేక మృత సముద్రం దగ్గర ఇంగ్లాండ్ వారు, అలాగే ఫ్రాన్స్ వారు, జర్మనీ వారు, అలాగే చైనా, చాలా దేశాలు వీటి కొరకు యుద్ధం జరిగినట్టుగా మనం చారిత్రక ఆధారాలతో మనం చూస్తూ ఉంటాం. యూరోప్లో ఒక రోడ్డు, ఆ ప్రస్తావన నాకు తెలీదు, సలారియా ప్రాంతంలో ఉండేటువంటి ఒక రోడ్డును ఇప్పటికీ కూడా సాల్ట్ రోడ్ అని అంటారు. అంటే ఉప్పు రహదారి. ఎందుకు వచ్చిందయ్యా ఈ పేరంటే, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతనమైన రోడ్డు రహదారిది. ఎందుకయ్యా అంటే ఆ రోజుల్లో ఈ ఉప్పును సరఫరా చేయటానికి మాత్రమే ఉపయోగించినటువంటిది. ఇది ఉప్పును గురించి మనం ఆలోచన చేస్తే పూర్వపు రోజుల్లో ఉప్పు కోసం యుద్ధాలు జరగటమే కాకుండా ఆఫ్రికా దేశాల్లో చాలా చారిత్రక ఆధారాలతో చెప్పేది ఏమిటంటే ఉప్పు కోసం తమ పిల్లల్ని కూడా అమ్మివేసేవారట. అంటే ఉప్పును కొనుగోలు చేయటానికి వారు పుట్టిన పిల్లల్ని కూడా అమ్మివేసి బానిస వ్యవస్థకు అమ్మివేసినటువంటి పరిస్థితులు మనం చరిత్రలో కనుగొంటాం. అలాగే రోమా ప్రభుత్వంలో వారు సైనికులకు వేతనం, జీతం ఉప్పుగా కొలిచిచ్చేవారు. అంటే అప్పుడులో ఉప్పు అంత ఖరీదైనటువంటిది. చూడండి, మన చరిత్రలో మనం చూసినప్పుడు బంగారు నాణ్యాలు ఇచ్చేవారు. అంటే బంగారు నాణ్యానికి ఒక విలువ అనేది రాజుల కాలంలో మనం చూసేవాళ్ళం. ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఒక విలువైన వస్తువును. అలాగే బైబిల్ చరిత్రలో కూడా నూనె విలువైనదిగా చూశారు. అంతకుముందు కూడా తైలం కూడా చాలా విలువైనది, ధనంతో సమానం. అలాగా కొన్ని రోజుల్లో మనం చూస్తే ఆ రోజుల్లో ఆ ధనంతో సమానంగా ఉప్పును జీతంగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే సాల్ట్, ఉప్పు అంటే ధనం అనమాట. అందుకే ఈ రోజుల్లో కూడా మనం ఒక మాట, నీ ఉప్పు తిన్నవాళ్ళం మేలు మర్చిపోమంటారు కదా. ఉప్పు తినటం అంటే ఏమిటి? వాళ్ళ జీతం, వాళ్ళ డబ్బు అనమాట, వాళ్ళ ధనం, వాళ్ళ పనోడుతనం. ఉప్పు అంటే కేవలం ఉప్పని కాదు, వంటగదిలో ఉండే ఉప్పని కాదు. నీ ఉప్పు తిన్నారు కదా అని అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ జీతం అనమాట. దాని అర్థం ఉప్పు అనేటువంటిది జీతంగా చెప్పబడింది. అంటే ఈ మాటలు బట్టి ఉప్పు ఆనాటి సమాజంలో ఎంత ప్రభావము కలిగినది అనేది మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా ఆత్మీయ అర్థంతో కూడా ఉప్పును గురించి మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఉప్పును దేవతగా కొలిచేవారట. గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ప్లేటో అనేటువంటి ఆయన ఉప్పు అనేది దేవతని నిర్వచించాడట. ఆ రోజుల్లో కూడా చాలామంది ఉప్పును నిల్వ చేసుకోవటం, ఉప్పును పూజించేటువంటి వారు ఇలా చెప్పారు. అయితే మనం అర్థాన్ని తీసుకోవట్లేదు. కారణం ఏమిటంటే యేసు ప్రభు వారు తన అనుసరించే వారిని, తన విశ్వసించే వారిని ఉప్పుగా ఎందుకు పేర్కొన్నారు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు చెప్పబడిన పై విషయాలన్నీ కూడా చారిత్రకంగా ఉప్పు యొక్క ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఆ భావాలను బట్టి మనం తెలుసుకున్నది ఏమిటంటే ఉప్పు ఆ రోజుల్లో చాలా విలువైనది కనుక మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు. చూసారా, లోకంలో మీరు విలువైన వారు. చూడండి, ఈరోజు మనం సాధారణంగా మనం ఇష్టపడిన వాళ్ళని, పిల్లల్ని బంగారం అని పిలుస్తూ ఉంటాం. బంగారం అంటే దాని అర్థం ఏమిటి? అంతటి విలువైన వారని అర్థం. ఆ రోజులు యేసు ప్రభు వారు ఉప్పు అనేటువంటి మాట ఉపయోగించడానికి గల కారణం ఏమిటంటే మీరు లోకంలో ఉప్పు ఎంత ఖరీదైనది ఉందో అలాగే మీరు కూడా విలువైన వారు అని చెప్పటానికి ఉపయోగించారు. ఈ ఉప్పు విలువ తెలుసుకుంటే లోకానికి ఏమై ఉన్నారనే మాటలో ఒక అర్థాన్ని చూడాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం చాలాసార్లు ఈ వచనాన్ని వింటాం కానీ దాని అర్థాన్ని గమనించలేకపోతాం. యేసు ప్రభు వారు ఇక్కడ మీరు పరలోకంలో ఉప్పు అయి ఉన్నారని చెప్పట్లేదు. మీరు పరలోకంలో ఉప్పుగా అవసరం లేదట. ఆఖరికి మీరు సంఘానికి ఉప్పు అని కూడా చెప్పట్లేదు. ఆయన ఎవరికి ఉప్పు అని చెప్తున్నారు? లోకానికి ఉప్పు అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మొట్టమొదటి ఆత్మీయ అంశాన్ని ఈరోజు మీరు చూడండి. మీరు ఎవరికి మీరు రుచిని అందించాలి? ఈరోజు మనం సహవాసానికి వెళ్ళినప్పుడు పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, లేకపోతే మనకి సామర్థ్యం ఉంటే వాక్యాన్ని బోధిస్తాం, పరిచర్య చేస్తాం. అంటే మన రుచి మన సంఘానికి తెలియపరుస్తాం. అంటే నీ రుచి, నీ సర్వీస్, నీకున్న తలంతు, నీకున్న టాలెంట్ ఎవరికి చూపిస్తున్నావు?
సంఘంలో పరిశుద్ధుల మధ్య, దేవుని ఎరిగిన వారి మధ్య నువ్వు చూపిస్తున్నావు. కానీ ప్రభు చెప్పిన మాట ఏమిటి? నీ రుచి ఎక్కడ చూపించమన్నారు? లోకానికి ఉప్పుగా ఉండమన్నారు. ఈరోజు చాలామంది వారి వరకు వారి రుచిని వారు ఆస్వాదిస్తున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటయ్యా అంటే నీ రుచి లోకానికి, అందుకే అన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రియులారా, ఈరోజు చాలామంది వారి సంఘాలకే ఉప్పై ఉంటున్నారు, వారు నచ్చిన వారికి ఉప్పై ఉంటున్నారు, వారి కుటుంబాల్లో ఉప్పై అయిన వారు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇవ్వబడిన శ్రేష్టమైన నామంలో ఉప్పు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు నీవు ఎవరికి రుచిగా ఉంటున్నావు? దేవుని యొక్క ప్రేమ కదా. మనం వాక్యం చదువుతూ ఉంటాం కీర్తనల గ్రంథంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి ఎవరికి చూపించాలి? తెలియని వారికి తెలియపరచాలి. అంతే కదా. ఈరోజు దేవుని ప్రేమ తెలియని వారికి, దేవుని రుచి తెలియని వారికి. అందుకని లోకానికి రుచి తెలియదు కనుక మీరు లోకానికి ఉప్పై ఉండండి అయ్యా. ఎంతసేపు మీ రుచి మీరే చూస్తారా? కనుక ఈరోజు సంఘాల్లో ఆ విధమైన స్థితి ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, అయా ఎరగని వారికి ఆ ప్రేమను, ఎరగని వారికి ఆ రుచిని చూపించాలి. ఆ మాట చెబుతూనే ఉప్పు నిస్సారమైతే, మీరు ఎప్పుడైనా ఈ మాట తెలియాలి అంటే సాధారణంగా మనకి కళ్ళుప్పు ఉండేటప్పుడు, కళ్ళుప్పు ఉపయోగించేవారు ఎప్పుడైనా సరే 1-2 నీటి చుక్కలు తగిలితే ఆ నీరు చుక్కలకి అదంతా నీరు గారిపోతూ ఉంటుంది. అది నిల్వ ఉంచడానికి పనికిరాదు. పొడిగా ఉన్నంతసేపు కూడా చక్కగా గలగలాడుతూ ఉంటుంది ఉప్పు. అది కాస్త కళ్ళుప్పు కాస్త కొద్దిగా తడిగానైతే ఇక నిలువ ఉంచటం కష్టం, దాన్ని తీసుకెళ్లి దారిలో పడేసేయటమే. ఉప్పు నిస్సారం అయితే జాగ్రత్తగా గమనించండి. ఉప్పు తన సారాన్ని కోల్పోతే ఉప్పుకుండేటువంటి గుణం ఏమిటి? మనం ముందు అనుకున్నాం కదా. ఉప్పు ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఉప్పు దాహాన్ని కలిగించేదట. ఉప్పు అనేటువంటిది స్వస్థతనిచ్చేది అనుకున్నాం. ఉప్పు అనేది శుభ్రపరిచేది అనుకున్నాం. ఉప్పు అనేది భద్రపరిచేది అనుకున్నాం కదా. చూడండి, ఉప్పుకుండే గుణం ఏమిటయ్యా అంటే ఉప్పు, ఈరోజు ఊరగాయలు పడతాం కదా మనం, ఊరగాయలకి ముఖ్యమైనటువంటి ఫార్ములా ఏమిటి చెప్పండి? చాలామంది బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు మనలో. బీపీ ఉన్న వాళ్ళకి డాక్టర్ గారు ఊరగాయలు తినొద్దంటారు, ఊరగాయ పచ్చడి తినొద్దని. ఊరగాయ పచ్చడిలో అది పట్టిన ఉసిరికాయో, మామిడికాయో, టమాటో అదేం తప్పేం కాదు అది. కానీ ఎందుకు తినొద్దంటారంటే ఆ పచ్చడి నిలవ ఉండాలంటే ముఖ్యమైన ఫార్ములా ఉప్పు. ఊరగాయ ఉప్పులో ఊరబెట్టి చేసేదే ఊరగాయ అంటారు కనుక ఇప్పుడు ఆ ఉప్పు నిల్వ ఉంచేది. నువ్వు ఆ పచ్చడి ఎక్కువ కాలం ఉపయోగించాలి అంటే, అందుకే మనం చాలాసార్లు అంటాం పచ్చడి అంటే నిలవ పచ్చడా కాదని. నిలవ పచ్చడి అయితే మనం చూడండి, టమాటా పచ్చడి మరొకటి ఏమైనా ఉంటే వాటిని ఉప్పులో నానబెట్టి ఎండబెట్టి పట్టిన పచ్చడి సంవత్సరమైనా పాడవదు. ఎందుకంటే ఉప్పుకున్న గుణం ఏం చేస్తుందంటే నిలవ ఉంచుతుంది కదా. నిలవ ఉంచటం. ఈరోజు తోళ్ల పరిశ్రమ చూడండి, లేకపోతే పూర్వం, ఇప్పుడంటే మనకి ఫ్రిడ్జ్లు చాలా వచ్చేసినాయి. వీటి వచ్చేసి మాంసాన్ని నిల్వ ఉంచుతున్నారు. ఇవి లేనప్పుడు ఏం చేసేవారు చెప్పండి? ఉప్పులో నిల్వ ఉంచేవారు మాంసాన్ని, లేకపోతే చేపలు, ఇలాంటివన్నిటిని కూడా ఉప్పు నిల్వ చేసేటువంటిది. నిల్వ చేయటం అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే నశించిపోయేటటువంటి లోకం నశించిపోకుండా ఆపటమే నిల్వ చేయటం అంటే. ఇప్పుడు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటే లోకం మీదకి తీర్పు రాకుండా లోకాన్ని కాపాడవలసిన బాధ్యత. మనం ఈ మాటను చూస్తే నినివే పట్టణాన్ని మనం చూసినప్పుడు తర్షీషుకు పోతున్నటువంటి యోనాను తీసుకొస్తే యోనా నినివే పట్టణానికి ఉప్పై ఉన్నాడు. ఎందుకంటే ఆ పట్టణాన్ని కాపాడడానికి ఉప్పులాగా వెళ్ళాడు, నిల్వ ఉంచాడు. లేకపోతే ఆ పట్టణమే లేకపోయేది కదా. మనం పూర్వం గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రవక్తలను పంపారు, తన ప్రతినిధులను పంపారు. వారందరూ కూడా ఆ రాజ్యాల మీద వారు ఉప్పుగా దేవుడు నియమించారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా లోకానికి ఉప్పుగా నియమించారు. ఎందుకంటే లోకం ఇంకా మనుగడ కాగిపోకుండా ఆ లోకాన్ని దీర్ఘశాంతంతో కాపాడడానికి, అయా ఆ మాధుర్యం ఏమిటో లోకానికి చూపించండి, మిమ్మును బట్టి లోకం నశించిపోకూడదు కదా. లోతు పట్టణంలో సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేటప్పుడు అబ్రహాము గారు వాదిస్తున్నారు, అయ్యా ఈ పట్టణంలో ఇదిగో ఎంతమంది నీతిమంతులు ఉంటే కాపాడుతావు. కారణం ఏమిటంటే నీతిమంతులు ఉప్పు ఉంటే ఆ పట్టణం పాడవదు కదా. ఉప్పు ఉన్నటువంటి ఊరగాయ ఎలా పాడవదో లోకంలో నీతిమంతుని బట్టి లోకం కాపాడబడాలి. ఈరోజు దేవుని యొక్క మహాకృప లోకానికి, గ్రామానికి, మన ప్రాంతానికి మనం ఉప్పుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అందుకని ఉప్పుకుండేటువంటి మొదటి గుణం ఏమిటంటే
భద్రపరిచేది. నువ్వు భద్రపరచాలి. ఈరోజు పట్టణాలను, దేశాలను క్రైస్తవులు భద్రపరిచేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఈ పట్టణంలో, ఈ గ్రామంలో, ఈ దేశంలో నీతిమంతుడున్నాడు, యథార్థవంతుడున్నాడు అనే విధంగా నువ్వు లోకాన్ని భద్రపరచాలి అనేటువంటిది. రెండవది, ఉప్పు దాహాన్ని తీర్చేది కదా. ఉప్పు దాహాన్ని తీర్చేది మనందరికీ తెలిసిందేది. మనం ఏదైనా దాహంగా ఉన్నప్పుడు మనం ఆతృతతో కూల్ డ్రింక్స్ ఏవో తాగుతూ ఉంటాం, కానీ దాహాన్ని పెంచేవే కానీ తగ్గినట్టు ఉండవు. అప్పటికప్పుడు నాలుక మీద ఏదో మనకి దాహం తీర్చినట్టు అనిపించినా మళ్ళీ దాహం పుడుతూ ఉంటుంది. అదే మనం చక్కగా నిమ్మకాయలో ఒక నిమ్మబద్ద వేసుకుని అందులో 2 ఉప్పు కళ్ళు వేసుకుని లేకపోతే చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే అది దాహం తీర్చినట్టుగా ఉంటుంది. అందుకని నీ యొక్క ఉప్పుకు దాహం తీర్చే గుణం ఉంది. నువ్వు ఉప్పు అయితే అనేక మంది ఆత్మీయ దాహాన్ని తీర్చాలి. ఈరోజు మానవుడు ఎలా జీవిస్తున్నాడయ్యా అంటే, మానవుడు ప్రయాసపడి భారం మోసుకొని పోచున్నాడు, దాహం తీరనటువంటి వాడు. మనిషి ఎందుకు పరిగెడుతున్నాడయ్యా? ఆయా వృత్తుల్లో, ఆయా పనిపాటల్లో, లేకపోతే వ్యాపారంలో ఒక గమ్యం ఏమైనా ఉందా? పరిగెట్టిన వారు పరిగెడుతున్నాడు అనుకుందాం. ఈరోజు ఒకవేళ ఏమీ లేనివాడు, ఒక పేదవాడు పోరాడుతున్నాడు, కష్టపడ్డాడు. ఒకప్పుడు మనం పూర్వపు రోజుల్లో మనం చూస్తే ఆహారం కోసం చాలా కష్టపడ్డారు. అడవికి వెళ్ళారు, పుల్లలు తెచ్చుకున్నారు, వేటాడాడు, లేకపోతే గింజలు వెతుక్కు తెచ్చుకుని వండుకున్నాడు, విశ్రాంతి లేకుండా కడుపు నిండా తిని అమ్మ ఇంత కష్టపడ్డాను అనుకునే రోజులు. ఈరోజు కోటీశ్వరుడికి విశ్రాంతి లేదు, ధనవంతుడికి విశ్రాంతి లేదు, అలాగే అధికారికి విశ్రాంతి లేదు, సామాన్యుడికి విశ్రాంతి లేదు. పరుగే, అందరూ పరుగే. ఎవరైనా సరే నాకేముంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుందామన్నవాడు ఎవడైనా ఉన్నారో చెప్పండి ఈ లోకంలో? ఎవరూ లేరు. ధనవంతుడు, వ్యాపారవేత్త, లేకపోతే సెలబ్రిటీలుగా పిలువబడేవారు ఎవరైనా సరే లోకంలో పరుగే జీవితం అయిపోయింది. అంటే మనిషి ఆత్మీయమైనటువంటి దాహం కలిగిన వాడు. దీని వెనక అసలు ఉద్దేశం కనుగోట్లేదు మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను పరిగెడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ ఏ స్థాయిలో కూడా సంతృప్తి కలిగి జీవించటం లేకపోతున్నాడు. అందుకే తిమోతి గారు చక్కని మాట అన్నారు కదా, దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అన్నారు. అందుకని దైవభక్తి సంతుష్టి సహితమైన దైవభక్తి, మామూలు దైవభక్తి కాదట. అలాంటి దైవభక్తిలో సంతృప్తి ఉంది. అంటే నీవు ఈ సమాచారాన్ని సంతృప్తి లేని మానవుడికి తెలియపరచటం వల్ల వారి దాహాన్ని తీర్చగలిగిన వాడు. ఈరోజు క్రైస్తవుడిగా నీలో నిదానము, నీలో నిబ్బరము, నీలో సమాధానము, శాంతి అనేటువంటిది ఎదుటి వ్యక్తికి దాహం తీర్చేదిగా ఉండాలి. నిన్ను అడగాలి, అయ్యా ఇదిగో నేను ఇన్నున్నా, నేను పరిగెడుతున్నాను, ఏమీ లేకుండా నువ్వు అంత ధైర్యంగా ఎలా ఉంటున్నావు? క్రీస్తు ప్రభులో నేను దాహము తీర్చబడ్డాననే సాక్ష్యాన్ని నువ్వు లోకానికి చూపించాలి. అయ్యా లోకంలో ఉండేటువంటి వస్తువులు, వైడూర్యాలు, లేకపోతే వసతులు కాదయ్యా, ప్రభులో ఆ యొక్క సంతృప్తి ఉంది, నేను ఆ సంతృప్తి పొందానని ఇతరులకు చెప్పి దాహము తీర్చగలిగిన వ్యక్తిగాను ఉండాలి. కనుక నువ్వు ఉప్పు. ఈరోజు దాహం కలిగిన వారు చాలామంది విరదాహంతో బ్రతుకుతున్నారు, దాహం తీరక పరిగెడుతున్నారు, ఎండమావులు వెంబడి పరిగెడుతున్నారు, లోకాశల వెంబడి పరిగెడుతున్నారు, వ్యసనాల వెంబడి, చెడు స్నేహాలు, జోదం, ఎన్నో రకాలుగా పరిగెడుతున్నటువంటి వారికి నువ్వు లోకానికి దాహం తీర్చే వ్యక్తివి యేసు ప్రభుని చూపించటం వలన. అలాగే మనం ఇందాక అనుకున్నాం కదా, మరి వైద్య రంగంలో మనం చూసినప్పుడు ఉప్పు చేసే పని ఏమిటయ్యా అంటే, ఉప్పు స్వస్థపరిచేది అన్నారు కదా. ఉప్పు వేసి కట్లు కట్టడాలు, ఉప్పు శరీరంలో పంపించటాలు, ఇలా కొన్ని విషయాలు, వడదెబ్బ తగిలిన వారు, లేకపోతే పడిపోయిన వారికి, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే కలరా, మరొక బలహీనతలో ఉన్న వారికి ఇలాంటి ఉప్పునిస్తూ ఉంటారు కదా. అలాగే బాగా బలహీన పడిపోయినటువంటి వారికి మనకు బాగా తెలుసు కదా, చూడండి చాలామంది జ్వరం, టైఫాయిడ్ జ్వరాలు ఇలాంటివి వచ్చిన వారికి ఎప్పుడైనా మీరు చూస్తే వేడి గెంజిలో కొద్దిగా ఉప్పు పెట్టి పట్టించామనుకోండి, ఒక్కసారిగా చెమటలు పడతాయి. అంటే ఔషధంలా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా శరీరంలో పడిపోయినటువంటి బీపీని మరలా లేవనెత్తేటువంటిది. ఇలా మనం చూస్తే స్వస్థత అనేటువంటిది ఉప్పులో ఉండే గుణం. నీవు అనేకులకు స్వస్థపరచాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు చాలామంది లోకంలో ఎదుటి మనిషిని గాయం చేసేవాడే ఉంటున్నాడు, మనసును బాధ పెట్టేవాడే ఉంటున్నాడు, మానసికంగా గాయాలు పరిచి కన్నీటితో జీవించడానికి కారణమవుతున్నారు. కానీ ఓ క్రైస్తవుడా, నువ్వు ఉప్పు. నీ మాటలు మనిషిని స్వస్థపరిచేవిగా ఉండాలి, గాయాన్ని కట్టేవిగా ఉండాలి కదా. మన దేవుని గురించి గాయము కట్టువాడు అంటారు. ప్రతి క్రైస్తవుడు కూడా గాయాన్ని కట్టివాడే, కృంగిపోతున్న వారిని ఆదరించేవాడే, బలహీనులను బలపరిచేవాడే, చెరసాల్లో ఉన్న వారిని పలకరించేవాడే,
ఆసుపత్రుల వారి కొరకు ప్రార్థించేవాడే, కృంగిపోతున్న వారిని ధైర్యపరిచేవాడే కదా. ఎవరిని మనం హేళన మాటలు కానీ, తక్కువ చేసే మాటలు కానీ, ప్రియులరా నువ్వు ఉప్పు, దయచేసి గమనించుకోవాలి. నువ్వు ఉప్పు, లోకానికి నువ్వు యాసిడ్ కాదు. కొంతమంది యాసిడ్ లాగా నష్టాన్ని కలిగిస్తున్నారు, కొంతమంది విష పదార్థంలా విషాన్ని చిమ్ముతున్నారు. కానీ క్రైస్తవుడు స్వస్థతనిచ్చేవాడు. ప్రియులరా గమనించండి, స్వస్థత నీ ద్వారా లోకానికి కలిగించాలి, కృంగిపోయిన వారిని ఆదరించాలి కదా. బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకు యేసు ప్రభు వారు వచ్చారని ప్రవచన నెరవేర్పు చూస్తాం. ఆయన అనుచరులుగా మనం కూడా అనేక మందిని విడిపించాలి కదా. ఆయన యేసు ప్రభు వారి గురించి చెప్తూ, ఇదిగో ఏం చూస్తున్నారయ్యా, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, అపవిత్రాత్మలు ఎల్లబడుతున్నాయి. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ వైద్యం. ఈరోజు నువ్వెక్కడుంటే అక్కడ వైద్యంగా ఉండాలి. కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు కట్టబడాలి, హృదయం కట్టబడాలి. ప్రియులారా గమనించండి. ఇక 4వదిగా మనం చూసినట్లయితే ఉప్పు శుభ్రపరిచేది అన్నారు కదా. ఉప్పు శుభ్రపరిచేది, శుభ్రతలో ఉప్పుకుండేటువంటి గుణం ఈరోజు కూడా మనం చాలా వరకు అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతారు. కారణం ఏమిటి? ఉప్పు పళ్ళను శుభ్రపరిచేది, ఉప్పు శరీరాన్ని శుభ్రపరిచేది. మరి అందుకే నదుల్లో స్నానానికి సముద్రంలో స్నానానికి వ్యత్యాసం ఏమిటాయంటే, సముద్రంలో స్నానం అనేది చాలా వరకు ఆమోదయోగ్యమైనది. నేను ఇందాక చెప్పాను, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మృత సముద్రంలో స్నానం చేయటానికి అక్కడ చాలామంది పోటీ పడుతూ ఉంటారు. అక్కడే ఆ మృత సముద్రపు, అందులో ఇంకా చెప్పాలి అంటే ఆ మృత సముద్రపు మట్టి రకరకాల సౌందర్య సాధనాలు, ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైనటువంటి సౌందర్య సాధనాలు అక్కడే తయారవుతాయి. సినీ నటులు వీళ్ళు చాలా ఖరీదు ఉంటుంది. ఎందుకంటే అది శరీరంలో ఉండేటువంటి మృత కణాలను తొలగించి శుభ్రపరిచే గుణం కలిగినటువంటిది. అందుకని ఉప్పుకు శుభ్రపరిచే గుణం కదా. ఈరోజు తోళ్లను శుభ్రపరిచేవాళ్ళు, వస్త్రాలను శుభ్రపరిచేవాళ్ళు, మరొకటి ఉప్పుకుండేటువంటి గుణం ఏమిటయ్యా అంటే, ఈరోజు మనం చూస్తూ ఉంటాం కాళ్ళను శుభ్రపరచడానికి పెడిక్యూర్లు, మరొకటి మీరు ఎప్పుడైనా వింటే ఇవన్నీ కూడా ఉప్పుని ఆధారం చేసుకుని చేసేవే. కనుక ఈరోజు ఉప్పుగా లోకాన్ని శుద్ధీకరించాలి, లోకంలో పాపం తొలగించాలి. ఈరోజు సమాజం పాడైపోయింది. ఎంతగా పాడైపోయిందండి? ఈరోజు లోకంలో పాపం ఉంది, వ్యభిచారం ఉంది, మద్యపానం ఉంది, దురాశలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి సమాజాన్ని శుభ్రపరచటానికి లోకానికి దేవుడు నిన్ను ఉప్పుగా ఉంచారు. ప్రియులారా గమనిస్తున్నారా? కనుక ఈ లక్షణాలను బట్టి యేసు ప్రభు వారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే లోకాన్ని సరిచేయాలి, లోకానికి ప్రేమను చూపించాలి, లోకము దాహాన్ని తీర్చాలి, లోకానికి ఉండేటువంటి ప్రతి విధమైన గాయాన్ని కట్టాలి. కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈరోజు మనలో మనం విమర్శించుకోవటం మరొకటి కాదట, ఎరగని వారికి ఆ ప్రేమను చూపించాలి. కనుక ప్రియులరా, దేవుని కృపను బట్టి మరి రీతిగా మనకి ఇవ్వబడిన శ్రేష్టమైన పేరు ఉప్పును గురించి మనం చూస్తున్నాం. రేపటి దినాన్ని వాక్యాన్ని ధ్యానిద్దాం. శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి. వినేటువంటి వాక్యాన్ని అనేకులకు పంపించండి. ఈ వర్తమానాలు మీరు నేరుగా పొందుకోవాలంటే మీరు సంప్రదించవలసిన నా వాట్సాప్ నెంబర్ 995956634441 అనే నెంబర్కు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. అవునాయన, లోకానికి మేము ఉప్పుగా ఉండాలని సంకల్పించారు. నా తండ్రి, మాలో ఉండే ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి, బలహీనతను గద్దించండి. ప్రేమ కలిగిన దేవ, విన్నటువంటి వాక్యం విడిచిపెట్టకుండా గైకొనుట కృప దయచేయండి. వాక్యం విన్న బిడ్డలు అందరైతే అనేకులు పంపించారు, నిండారుగా దీవించండి. పనిలో భాగస్థులైన బిడ్డలను దీవించండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.